కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుల్బర్గా జిల్లా కమలాపురం వద్ద కారును బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా హైదరాబాద్లోని యూసఫ్గూడ ప్రాంతానికి చెందినవారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాలను చూసేందుకు ఓ ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరింది. గాణగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వీరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యూసఫ్గూడకు చెందిన భార్గవ కృష్ణ, ఆయన భార్య సంగీత, కొడుకు ఉత్తమ్ రాఘవ, కారు డ్రైవర్ రాఘవేంద్ర గౌడ్ ఉన్నారు. వీరంతా హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్తున్నారు. డబుల్ రోడ్ అయినా మధ్యలో డివైడర్లు లేకపోవడంతో అటువైపు నుంచి వేగంగా వస్తున్న బొలేరో వాహనం కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్గవ కృష్ణ ఫ్యామిలీ సభ్యులు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే కమలాపురం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. వాహనాలు పక్కకు తీసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బొలేరో రాంగ్ రూట్లో వచ్చినట్లు నిర్ధారించారు. మరోవైపు యూపీలోని ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీను బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 5 ప్రయాణికులు స్పాట్లో మృతి చెందారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.